అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ ఫోటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గూగుల్ కెమెరాని మన మొబైల్కి సరిపడా వెర్షన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ దానికోసం మీరు ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్లే స్టోర్ నుంచే. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికంటే ముందు గూగుల్ కెమెరా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మన ఫోన్తో ఇచ్చే స్టాక్ కెమెరా కంటే గూగుల్ కెమెరాలో తీసిన పిక్చర్స్కి కలర్ కరెక్షన్ కానీ డీటెయిల్స్ క్యాప్చరింగ్ కానీ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ స్టాక్ కెమెరాలో ఫోటో కంటే గూగుల్ కెమెరాలో తీసిన ఫోటో చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ వీడియో తీసేటప్పుడు కూడా ఇందులో స్టెబిలైజేషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో EIS అనే సిస్టమ్ అనేది ఉంటుంది. అందుకే నేనైతే గూగుల్ కెమెరాని రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా గూగుల్ కెమెరాని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మంచి పిక్చర్ అండ్ బెటర్ క్వాలిటీతో ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో జీ క్యామ్టర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరైతే అక్కడి నుంచి ఆ లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేయి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా పర్మిషన్స్ అడిగితే ఇచ్చేయండి. అండ్ దీనికైతే నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఇప్పుడు మన డివైస్ యొక్క అంటే మన మొబైల్ యొక్క మోడల్ నెంబర్ అండ్ నేమ్ చూపిస్తుంది. ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే చూసారు కదా, మన మొబైల్కి సరిపడా గూగుల్ కెమెరా యాప్ యొక్క వెర్షన్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఈ యాప్ అయితే మనకి డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అని చెప్పి ఇలా వస్తుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ జీ క్యామ్టర్ అనే యాప్కి ఇన్స్టాలేషన్ పర్మిషన్ అయితే ఆన్ చేయమని అడుగుతుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని ఆన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి గూగుల్ కెమెరా అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ జీ క్యామ్టర్ అనే యాప్ని అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చును. దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గూగుల్ కెమెరా ఓపెన్ చేసి పర్మిషన్స్ అయితే అన్నీ ఇచ్చేయండి. ఎలాంటి ల్యాగ్స్ లేకుండా చాలా స్మూత్గా ఈ యాప్ అయితే వర్క్ అవుతుంది. ఇందులో పోర్ట్రైట్ అండ్ నైట్ సైట్ కూడా ఉంది. నైట్ సైట్ అనేది నైట్ టైం లో లైటింగ్లో కూడా మనం అయితే మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులో వీడియో మోడ్లో స్లో మోషన్ అండ్ టైం ల్యాప్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇందులో 4Kలో 30 FPS వరకు మనం అయితే వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చును. అలాగే ఫుల్ HDలో 60 FPS వరకు మనం అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి స్క్రాల్ చేసుకుంటూ పోతే ఈ కింద వీడియో స్టెబిలైజేషన్ EIS అని చెప్పి ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. అలాగే కింద ఫోకస్ ట్రాకింగ్ అని చెప్పి ఉంది చూసారా, దాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియో తీస్తే మనకి వీడియో అనేది షేకింగ్స్ లేకుండా చాలా స్టెబిలైజ్గా అయితే వీడియో రికార్డింగ్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.